జై గణేశ జై గణేశ. శ్రీ మాత్రే నమః. కుంభరాశి వారికి రేపు డిసెంబర్ 29వ తారీఖున ఒక స్త్రీ ద్వారాగా ఒక 2 విషయాలైతే మీరు తెలుసుకోబోతున్నారు. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా చూడండి. అయితే ఇక వీడియోలోకి వెళితే, కుంభరాశి వారు మొదట కానించి కూడా చాలా కష్టజీవులు. వాళ్ళు ఒకరి మీద ఆధారపడకుండా, ఒకరి సలహా అనేది తీసుకోకుండా ఎంతో ముందుకెళ్తూ ఉంటారు. స్త్రీ అంటే వీరికన్నా పెద్దవాళ్ళు కావచ్చు, చిన్నవారు కావచ్చు. కొన్ని సందర్భాలలో కొన్ని విషయాలలో కొంతమంది కలగజేసుకుంటూ ఉంటారు. కొంచెం అటువంటి విషయాల యందు కుంభరాశి వారు దృష్టి పెట్టే అవకాశాలు అనేది చాలా ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. చాలా కుంభరాశి వారికి అయితే ఆలోచన విధానం, ఆర్థిక పరంగా కూడా కొన్ని సలహాలు అయితే తీసుకోవాల్సి అవకాశం అయితే ఉంది. కుంభరాశి వారికి ఈ ఒక సోమవారం రోజున ప్రత్యేకంగా సోమవారం సాయంత్రం పూట గడప ముందు ఒక దీపం పెట్టి నమస్కరించుకోండి. అయితే ఒక 2 మంత్రాలు అయితే చెప్పండి. ఓం నమ శివాయ, హరి ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. ఇట్లాగా 2 మంత్రాలు అయితే చెప్తే ఎంతో మంచిది. దీపం అనేది ఒక మనిషి ప్రాణం తర్వాత మనకి కనుల ముందు కనిపించే ప్రాణం, అందులో దైవం ఉంటుంది. ఎక్కువ శాతంగా దీపం అనేది వెలిగించుకోవడం అనేది చాలా మంచిది. అలా సోమవారం సాయంత్రం పూట ఉదయాన్నే 6 లోపు తలస్నానం ఆచరించి కొత్త బట్టలు కానీ లేదా మామూలుగా మంచి వస్త్రాలు కట్టుకొని ఏదైనా ఒక పని మీద వెళ్ళేటప్పుడు ఒక గణేశుని మంత్రాన్ని జపించి 3 సార్లు చెప్పి ముందుకు వెళితే మీకంతా మంచి జరుగుతుందని ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు. కుంభరాశి వారు పూర్తిగా కూడా కొన్ని విషయాలలో పూర్తిగా ఒకరి మీద ఆధారపడరు. ఎక్కువగా ఎవరైనా కానీ ఏదైనా చెప్పినా ఆ మాటని ఎక్కువ లెక్క పెట్టరు. ముఖ్యంగా ఇంట్లో వాళ్ళైతే పెడచెవిన పెట్టేస్తుంటారు. కుంభరాశి వారికి మొదట కానించి కూడా మనసు ఆలోచన కూడా ఎక్కువగా ఒక చోట ఉండదు. కుంభరాశి వారికి మనసు అనేది చాలా నిలకడగా అనేది ఉంచుకోరు పెద్దగా. కుంభరాశి వారు ఎక్కువ శాతంగా మనోవేదన, కొంచెం ఏదో గతంలో చేసిన కొన్ని తప్పు ఒప్పులను తలుచుకుంటూ ఎక్కువ బాధపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటారు. మీ గురించి తెలిసినా కూడా కొంతమంది కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళ నుంచి ఈరోజు కుంభరాశి వారు కొంత విముక్తి అయితే పొందుతారు. కుంభరాశి వారికి అయితే పూర్తిగా కూడా అతి ఆలోచన అనేది ఎక్కువగా ఉంది. ఈ అతి ఆలోచన అనేది ఎప్పటికైనా కొంచెం ఇబ్బందులు పాలు చేస్తూ ఉంటుంది. ఈ అతి ఆలోచన అనేది దేని వల్ల మంచిది కాదు అంటే ఒక విషయం చెప్తాను, బాగా వినండి. అతి ఆలోచన అనేది చాలా ప్రమాదకరం. ఎందుకంటే జరగబోయే ప్రమాదాన్ని మంచి జరుగుతుంది లేదా చెడు జరుగుతుంది, అది ఎప్పటికైనా జరుగుతూనే ఉంటుంది. కానీ కుంభరాశి వారు ఏం చేస్తారంటే దాని గురించి ఎక్కువ బలంగా జరగబోయే దాని గురించి కూడా, అది జరిగేది కూడా వీరికి తెలియదు, అయినా కానీ ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. అతి ఆలోచన అంటారు దాన్ని. అలాగా కొంచెం అతిగా ఆలోచించుకుంటూ కుంభరాశి వారికి మీకన్నా కూడా పెద్ద స్థాయిలోకి ఎవరైనా వెళ్ళినా, పెద్ద ప్రయత్నంలోకి వెళ్ళినా మీ వాళ్ళకన్నా కూడా మళ్ళీ మీరు మంచి స్థాయిలోకి వస్తూ ఉంటారు. అది ఇబ్బంది ఏమి లేదు. మనసులో కూడా ఎక్కువ శాతంగా ఒకరి మీద ఒకళ్ళు ఇలా బాగుపడుతున్నారు, ఒకళ్ళు అలా ఇబ్బంది పడుతున్నారు, ఒకళ్ళు ఇలా ఆలోచిస్తున్నారు అనే విధానాన్ని మర్చిపోండి కుంభరాశి వారు. దేనికంటే జరిగేది ఎప్పటికైనా జరుగుతూనే ఉంటుంది, అది మంచైనా చెడైనా. కానీ జరగాల్సిందే జరుగుతూనే ఉంటుంది. దానికోసం ఉపేక్షించకూడదు. మనం చేయవలసింది ఏదైనా ముందుకెళ్లే అవకాశాన్ని ఎక్కువగా చూసుకుంటూ ఉండాలి. కుంభరాశి వారికి ప్రత్యేకంగా చెప్పాలంటే ఒక స్త్రీ అనేది ప్రత్యేకంగా మీకు ఒక 2 వార్తలు అయితే చెప్పబోతుంది. ఆ వార్తలు అనేవి మనం ఈ వీడియోలో ప్రత్యేకంగా తెలుసుకుంటాం, లేదంటే నష్టపోతారు. మీ యందు ఒక మంచి కోసం స్త్రీ అనేది ఒక మీకన్నా కూడా మీ బంధువులు అయిన వాళ్ళు కావచ్చు, మీకు సంబంధించిన వాళ్ళలో కావచ్చు, ఒక స్త్రీ అనేది ప్రత్యేకంగా మీకు ఒక విలువైన విషయాన్ని, గతంలో మీరు చేసిన తప్పు గురించి కానీ
లేదా లేదా కొంచెం మీకు జరిగే విషయాలలో మంచి గురించి కానీ ఒక స్త్రీ అయితే మీకు చెప్పబోతుంది. పూర్తిగా ఆ విషయాన్ని మీరు తెలుసుకోవాలి. కుంభరాశి వారు, కుంభరాశి వారికి ప్రత్యేకంగా కొన్ని విషయాలలో అవగాహన అనేది చాలా అవసరం. అయితే కుంభరాశి వారు మొదట కానించి కూడా ఒకరి మీద పెద్దగా డిపెండ్ అవ్వరు. కానీ డిపెండ్ అయినా కూడా పూర్తిగా కూడా జీవితాంతం వాళ్ళ మీద డిపెండ్ అవ్వరు. మనసు అనేది చాలా నిలకడగా అనేది ఈ మధ్య అనేది కొంచెం కుంభరాశి వారికి నిలకడగా ఉంచుకోవడంతో మంచిది. కుంభరాశి వారు వాస్తవంగా చెప్పాలంటే అయిన వాళ్ళు బంధుమిత్రుల్లో కొంతమంది, తెలిసిన వాళ్ళు అయిన వాళ్ళు బంధుమిత్రుల్లో కొంతమంది సలహాలు అనేది పెద్దగా తీసుకోరు. వాళ్ళ సొంత ఆలోచన, వాళ్ళ విధానం వాళ్ళదే, వాళ్ళ ప్రయత్నం వాళ్ళదే. వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించుకునే అవకాశం అనేది తీసుకోరు కుంభరాశి వారు. కుంభరాశి వారికి పూర్తిగా చెప్పాలంటే మీ విషయంలో కొంతమంది మిమ్మల్ని నిందించడానికి, కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెడతానికి, కొంచెం బాధ పెడతానికి అయితే ప్రయత్నం చేసేవాళ్ళు అయితే కొంచెం తయారయ్యారు. వాళ్ళు కొంచెం దూరంగా ఉండండి. మీ యొక్క స్థితిని గతిని కూడా పట్టించుకోకుండా ఒక్కోసారి మీరే బోల్తా పడే అవకాశాలు అనేది కొంచెం ఉంటుంది. ఎలా అంటే 7 సముద్రాలు దాటను విడిచి అలా దాటి వచ్చిన తర్వాత చిన్న పిల్ల కాలువ దగ్గరికి వచ్చేసరికల్లా భయపడుతూ గజగజ వణుకుతూ ఉంటారు. అయితే అటువంటిదే పెద్ద పెద్ద విషయాలకు కూడా భయపడని మీరు కూడా ఒక్కొక్కసారి చిన్న చిన్న విషయాలకు భయపడుతూ ఉంటారు. అటువంటి వాడికి మీరు భయం చెందవద్దు. ఏ విషయాన్నైనా పూర్తిగా కూడా అక్కడికక్కడ మర్చిపోయే విధానాన్ని కుంభరాశి వారు చేసుకుంటూ ఉండాలి. అయితే కుంభరాశి వారి జాతకంలో కూడా ఆర్థికంగా కూడా కొద్దిగా ఒకరి సపోర్ట్ అనేది లేకుండా ప్రత్యేకంగా మీరు ముందుకు రావడం అయితే జరిగింది. అయితే కుంభరాశి వారికి ఒక విషయంలో ఒక స్త్రీ సాయం చేయాలని అనుకుంటుంది. అయితే ఒక ఆర్థిక పరంగా మీకు ఇవ్వాల్సింది కూడా కొంత ఒక స్త్రీ ద్వారా రావాల్సింది, వేరే పురుషుడు ద్వారా రావాల్సింది కూడా ఒక స్త్రీ ద్వారా మీకు వచ్చే అవకాశం అయితే కనపడుతుంది. వీడియోలో చూసుకుందాం. ఈ వీడియోలో చూసుకుంటే కుంభరాశి వారు ప్రత్యేకంగా ఒక విషయం మీద అయితే మీరు కుంభరాశి వారు ఒక స్త్రీ అయితే మీ గడప ముందుకొచ్చి పూర్తిగా మీకు బలంగా మీకు ఒక సలహా అనేది ఇవ్వబోతుంది. కాబట్టి వారి మాటలు మీరు ఎగతాళి చేసుకుంటే మీరే ఇబ్బందులు పడతారు. కుంభరాశి వారి వీడియోలో ఈ ఒక వీడియో గనక మీకు నచ్చినట్లయితే కుంభరాశి వారు ప్రత్యేకంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి లైక్ చేయండి. అయితే పూర్తిగా కూడా కుంభరాశి వారు ఆ ఒక స్త్రీ అనేది గడప ముందుకు వచ్చినప్పుడు మీరు ఎగతాళి చేసుకోవద్దు. పూర్తిగా ఆ స్త్రీ మాట అనేది కొంతగా వింటే ఎంతో మంచిది. కావున సెలవు తీసుకుంటున్నాను. శ్రీ మాత్రే నమః.